ఐఏఎస్ అధికారి ఒక రూలింగ్ ఉండే పార్టీకి అవినీతి గురించి దీని ఆపోజిట్గా అంటే ఇప్పుడు చదువుకొని ఐఏఎస్ అయిన వాళ్ళు ఉంటారు, చదువుకోకుండా సీఎం అయిన వాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య సాగే ఒక పోరాటం లాగా చూపిస్తున్నారు. అంటే ప్రజలకి మేము ఐఏఎస్ అంటే మేము జీవితాంతం ఉంటాము అన్నట్టు లెవెల్లో చూపిస్తున్నారు. దీని తగ్గట్టుగానే దీనిలో ఉన్న మైనస్లు కానీ ఈ గవర్నమెంట్ ద్వారా పీపుల్కి ఎంత నష్టం జరుగుతుంది అనేది దీన్ని ఒక మెసేజ్ రూపంలో చూపించాలనుకుంటున్నాడు. కానీ ఓకే, దీంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా బాగా జోడిస్తే ఒక సాంగ్స్ కానీ మంచి హిట్ అయితే ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది. ఏదో కంప్లీట్గా మీరు ఏదో చివరిలో మెసేజ్ ఇవ్వాలనే లెవెల్లో చూసుకుంటే మాత్రం ఇది అంత యాక్సెప్ట్ చేయరనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు శంకర్ గారు గతంలో చాలా చూసాం ఇటువంటి చిత్రాలు. అవినీతి మీద శంకర్ గారు మార్క్ తీసుకుంటే ఏదైనా అవినీతి, డిజిటల్ స్కామ్, ఫ్యూచర్ టెక్నాలజీ ఇటువంటి వాటి మీదే సినిమాలు తీస్తున్నాడు. కాబట్టి ఇది నేటివిటీ తగ్గట్టుగా ఇప్పుడు 2025 వచ్చింది. దీని తగ్గట్టుకి ఇప్పుడు ఎక్కడ లోపాలు ఉన్నాయో దాన్ని ఎలికి తీస్తే ఈ తరం ఎప్పుడో మీరు 20 years బ్యాక్ జరిగినాయి ఇప్పుడు చూపిస్తే కాదు, ఇప్పుడు ఎక్కడ స్కాములు జరుగుతున్నాయి, మీరు పీపుల్కి ఏం చెప్పాలనుకుంటున్నారో అటువంటి మెసేజ్ చూపిస్తే యాక్సెప్ట్ చేస్తారు. మీరు ఓల్డ్ తరహాలో భారతీయుడు తీశారని అప్పుడెప్పుడు ఇండియన్ అయ్యేది తీశారని దాని తగ్గట్టుగానే చూపిస్తే అప్డేట్ అయ్యారు. 2025లో స్కామ్స్ ఎలా ఉంటాయి, పీపుల్కి ఎలా అన్యాయం జరుగుతుంది దాని మీద చూపిస్తే మాత్రం యాక్సెప్ట్ చేస్తారండి. సో ఓవరాల్ ట్రైలర్ విజువల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ బాగుందండి. ట్రైలర్ బాగుంది. ఓవరాల్గా అయితే బాగుంది ట్రైలరు. మరి సినిమా కోసం వెయిట్ చేస్తున్నామండి. ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచింది. ట్రైలర్ కట్ మాత్రం బాగా చూపించారు. మనం సాంగ్స్ చూసాం, దాదాపు 2-3 సాంగ్స్ కూడా బాగున్నాయి. విజువలైజ్గా వీడియో ఎఫెక్ట్గా సాంగ్స్ ఎలా ఉంటాయి అనేది వచ్చి నాకు తెలుస్తుందండి. ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచిందండి ఒక ట్రైలర్ ఒక మాత్రం.